హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది 5వ క్లాసు ముందు భాగం కుట్టడం చూపిస్తాను. పర్ఫెక్ట్గా ఫిట్టింగు, క్రాస్ పట్టీలు తిరగమల్లా మంచిమల్లా లేకుండా, ఉక్సుల పట్టి కాజల పట్టి కాజలు ఎలా పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి ఈ ముందు భాగం చూపిస్తాను. చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇలా మంచిగా మీకు నీట్గా లైక్ చేసి చూడండి, పక్కన బెల్ నొక్కండి. నేను పెట్టిన వీడియో మీకు ఎంబడే మీదాకా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం ఉక్సుల పట్టి కాజల పట్టి 2, ఇవి క్రాస్ పట్టీలు 4, ఇది ముందు భాగం 4. ఇవి వచ్చేసి మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా కుట్టుకోవాలి, టక్స్లు ఎలా వేసుకోవాలి మీకు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా వరకు చూసిన వాళ్ళల్లో కూడా ఒక 200 500 చూశారనుకో మన ఛానల్లో, ఒక 50 20 లైక్ 30 లైకులు కూడా చేస్తలేరు. మీరు ఎంతమంది నేర్చుకుంటున్నారో అంతమంది లైక్ చేస్తే ఇంకంతమంది దగ్గరికి వెళ్తుంది, ఇంకంతమంది నేర్చుకుంటారు. నేర్చుకున్న వాళ్ళు సంతోషిస్తారు తప్ప సెడు పని కాదు కదా ఇది. ఆటో పాటో జోక్సో కాదు, నేర్చుకుని అందరికీ అవసరం వచ్చే పని. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి టక్సులు, ఇది 2 ఇంచులు, ఒకటి ఇది 2, 3, ఇది 2, ఇది 4. ఇప్పుడు 3 ఇంచులు 1, 2 ఇంచులు 1, 4 ఇంచులు 1 మీకు అర్థమయ్యే ఉంటుంది. టక్సులు 3 టక్సులు అయితే సరిపోతుంది. ఫస్ట్ 2 ఇంచులది ఇలా కొంచెం వెడల్పు క్రాస్గా స్ట్రేట్గా తీయాలి, కొంచెం కూడా తిప్పినట్టు తీయొద్దు. మనకి ఈ టక్సులు ఎంత బాగా వేస్తామో అంత బాగా ఫిట్టింగ్ వస్తుంది ముందల మనకు. ఇప్పుడు కొంచెం క్రాస్ కట్ చేస్తున్నా, ఏదో ఎక్కువ అనిపించినట్టు అనిపిస్తే కట్ చేస్తున్నా. ఇది 2 ఇంచులది. ఇప్పుడు వేసే టక్స్ 2 ఇంచులది. చూడండి మీరు ఈ లాస్ట్కి ఇట్లా ఎట్లా తీయాలి, స్ట్రేట్గా తీయాలి. స్టార్టింగ్ ఆపించి పెడతాం ఎలాగో, లాస్ట్కు ప్రతి టక్స్కు ఇంచు దారం ఉండాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. టక్స్ మట్టము కట్ చేయొద్దు. ఇక్కడ చేతి పెట్టి జారిపోకుండా ఉండడానికి ఇలా ఆపించి దగ్గర పెట్టి స్ట్రేట్గా తీయాలి. క్రాసు మనం ఎంత స్ట్రేట్గా తీస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకనే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, ఇంచు దారం ఉండేలా కట్ చేయండి. బ్లౌజ్ ఇనిగినంత వరకు కుట్టు ఊడిపోదు. ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అక్కడ ఎట్లా కుట్టామో చూడండి, నేను కుట్టేనట్టు కుట్టి చూడండి. దారం మాత్రం చాలామంది మట్టము కట్ చేస్తుంటారు, మనకు తొడుకున్నాక ఇప్పకపోయినట్టుగా అనిపిస్తుంటుంది. అలా రావద్దంటే ఇంచు దారం ఖచ్చితంగా ఉండాలి. మనకు బ్లౌజ్ ఉన్నన్ని రోజులు కుట్టు ఇప్పకపోదు. ఇప్పుడు ఇది 2 ఇంచులు చూడండి, ఒకటొకటి చెప్తున్నాను మీకు. 2 ఇంచుల పొడవు, 3 ఇంచుల పొడవు, 4 ఇంచుల పొడవు, 3 టక్సులు. ఇప్పుడు 4 ఇంచుల టక్స్ ఇలా ఇక్కడ నుంచి ఇలా పెట్టి జారిపోకుండా ముడత రాకుండా ఫస్ట్ ఆపించు తీసి స్ట్రేట్గా తీయాలి. గుంజినట్టు ఉండాలి. స్ట్రేట్గా తీస్తేనే మనకు టక్స్ అనేది అవతల మంచి మళ్ళకు ముడత రాదు. నీట్గా ఇంచు దారం అయితే ఉండాలి. మరీ చెప్తున్నందుకు ఏమనుకోకండి. ఇంచు దారం ఉండేటట్టు కట్ చేసుకోండి. 2 వైపులా టక్సులు వేస్తే ఇలా రెడీ అవుతుంది ముందు భాగం. ఇప్పుడు వీటికి క్రాస్ పట్టీలు కుట్టుకోవాలి మనం. క్రాస్ పట్టీ కొంచెం ఎక్కువైంది, కట్ చేస్తున్నాను. ఇట్లా చూసుకోవాలి, 1కి 2 సార్లు మనం ఆలోచించాలి, చూసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకొని 4 మంచిమల్ల పైన తిరగమల్ల పెట్టి స్ట్రేట్గా ఉన్న సైడు కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరుగుంటే కూడా కామెంట్లో అడగండి, చెప్తాను. ఇప్పుడు మంచిమల్ల పైన లైనింగ్ పెడుతున్నాను, స్ట్రేట్గా ఉన్న సైడు కుట్టు పెడుతున్నాను. నేను ఎట్లా పెడుతున్నానో చూడండి. మీరు కొద్దిసేపు ఓపిక పట్టి చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. ఈ క్రాస్ పట్టీలు ఏవైతే ఉన్నాయో అవి తిరగమల్ల మంచిమల్ల ఒకేలాకుండా ఉండేటట్టు చూపిస్తాను. తొందరగా అయిపోవాలని చాలామంది అయితే అట్లనే పెట్టి కుడతారు. డబల్ పెట్టి కుడితే తిరగమల్లగా అనిపిస్తుంటుంది, మనకు కింద ఒత్తుకపోతుంది. మనకు లోపలికి పోయేటట్టుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా మంచిమల్ల పైన పెట్టి స్ట్రేట్గా ఉన్న సైడు కుట్టు పెడుతున్నాను. మనకు ఎంత బాగా కుట్టు పెట్టుకుంటే అంత బాగా ఉంటుంది. ఎంత మెల్లగా కుడితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం టెన్షన్ పడకండి. మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా కుట్టి చూడండి. ఈ 6 క్లాసులతోటే మీ బ్లౌజు క్లియర్గా కుట్టుకుంటారని అనుకుంటున్నాను. ఎంతమంది కుట్టుకున్నారో కామెంట్ చేయండి. మీరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇప్పుడు 2 వైపులా స్ట్రేట్గా ఉన్నది కుట్టు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మంచిమల్ల, ఏదైతే మంచిమల్ల ఒకేలాగా వస్తుందో ఇలా మంచిమల్ల పైన పెట్టి 2 సేమ్ వస్తున్నాయా లేదా చూసి
ఇప్పుడు నేను ఎట్లా చూస్తున్నానో చూడండి. ఇట్లా మంచి మల్ల పైన పెట్టి ఇట్లా చూడాలి 2 వస్తున్నాయా లేదా చూసి ఇలా కుట్టు పెట్టాలి. ఇట్లా కుట్టు పెట్టుకుంటే మనకు నీట్గా రెడీ అవుతుంది. చూడండి, మీకు ఇది ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. నేను ఏదైతే కుడుతున్నానో, నేను ఎలా కుడతానో మీకు అదే చూపిస్తున్నాను. నేనైతే 30 సంవత్సరాల నుంచి మిషన్ టైలరింగ్ కుడుతున్నాను. పెద్దగా చదువుకోలేదు, మామూలుగా మీకు నేర్పించడానికి. చాలామందికి రియల్గా నేర్పించాను. ఇప్పుడు ఆన్లైన్లో నేర్పించడానికి కూడా 3 సంవత్సరాల నుంచి వచ్చాను. మామూలుగా మధ్యలో కొంచెం ఆఫ్ చేశాను కాబట్టి కొంచెం వెనుక పడిపోయింది. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఇలా మడత పెట్టి ఇలా లోపలికి పోయేలా ఇలా కుట్టుకోవాలి. పక్కన బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నొక్కితే నేను పెట్టే వీడియో మీకు వస్తుంది. మీరు కూడా నేర్చుకుంటారు. మీరు లైక్ చేస్తే 10 మంది నేర్చుకొని బాగుపడతారు. టైలరింగ్ అంటే చీప్గా అనుకోకండి, చాలా అవసరం. మనందరికీ బ్లౌజ్ కుట్టుకున్నదాకా తప్పదు, ఎన్ని రోజులకున్నా. అందుకనే మిషన్ ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, పిల్లలతోని బయటికి ఎక్కడా వెళ్ళలేని వాళ్ళు కుట్టుకుంటారని చూపిస్తున్నాను. ఇలా ఉల్టా తీస్తే 2 వైపులా ఒకేలాగా రెడీ అవుతుంది. తిరగమల్ల మంచి మల్ల నీట్గా తిరగమల్ల అనేది రాదు. ఇప్పుడు ఇది కూడా సేమ్ మంచి మల్ల పైన మంచి మల్ల వచ్చేలాగా చూడాలి. ఇట్లా చూసి ఇట్లా కుట్టాలి. నేను ఎట్లా కుడుతున్నానో చూడండి, మీరు కూడా ఇదే విధంగా కుట్టండి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూసుకుంటూ లైక్ మీద నొత్తండి. మీరు పెద్దగా పని ఏమి అడుగుతలేను కదా, నేను లైక్ చేయమంటున్నా. మీ లైక్ వలన ఇంకా కొంతమంది నేర్చుకుంటే సంతోషం. ఇలా ఇప్పుడు వచ్చేసి ఇలా 2 ఒకేలాగా ఉన్నాయా లేవా చూసి ఇప్పుడు నీట్గా ఈ విధంగా మడత పెట్టి, నేను ఎట్లా మడత పెడుతున్నానో అదే విధంగా మడత పెట్టి నీట్గా ఇలా 2 ఒక దగ్గర పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా కుడుతున్నానో చూడండి. 2 ఒక దగ్గర పెట్టి ఎలా మడత పెట్టానో చూడండి. 2 చూస్తే మీకు అర్థమవుతుందండి. 2 చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక్కటి చూస్తే కొంచెం అర్థమవుతుంది, 2 చూస్తే మొత్తం అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుట్టు పెట్టి ఉల్టా తీస్తే తిరగమల్ల అనేది ఉండదు. చాలా వరకు నచ్చుతున్నారనే అనుకుంటున్నా. ఎంతవరకు మీకు నచ్చింది, ఏం అర్థమైంది కామెంట్ చేయండి. మీకు అర్థం కాని విషయం అడగండి. ఇలా ఉల్టా తీయాలి. ఇప్పుడు కుట్టు పెట్టాక ఇలా ఉల్టా తీస్తే 2 ఒకేలాగా ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడో పోయి ఎన్నో దూరం పోయి నేనైతే దూరం పోయి నేర్చుకొచ్చుకున్నా. ఒక 6 నెలలు 3 నెలలు పట్టొచ్చు నేర్చుకోవడానికి. అలా కాకుండా ఫోన్లో చూసి నేర్చుకుంటారని అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడైతే సింపుల్గా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నీట్గా కట్ చేసుకొని కొంచెం మెల్లగా ఆలోచించి కుడితే ఇలా రెడీ అయింది. 2 క్రాస్ పట్టీలు, సేఫ్ బెల్ట్ అన్నా క్రాస్ పట్టీలు అన్నా ఒకటే. 2 కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టి. వెడల్పు ఎక్కువ ఉన్నది కాజల పట్టి, ఎడల్పు తక్కువ ఉన్నది ఉక్సుల పట్టి. ఇది ఏదైతే ఉందో ఉక్సుల పట్టి మంచి మల్ల పైన పెట్టాలి. ఈ కాజల పట్టి ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. మనకు కొంచెం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కాజల పట్టి కుడుతున్నా. ఇలా కొంచెం మడత పెట్టి తిరగమల్లకు పెట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా ఇలా గట్టి కుట్టు పెట్టాలి. స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరికీ బ్లౌజ్ అవసరం. మనము పెళ్ళైనప్పటి నుంచి ముసలిగా అయినంత వరకు బ్లౌజులు దొడగాల్సిందే, కుట్టుకోవాల్సిందే, చీరలు కొనాల్సిందే. అందుకని మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకొని కుట్టుకోండి. ఎక్కువ షాపింగ్ చేయడం, కుట్టడానికి పోవడం, వాళ్ళ టైంకి మనకు గుట్టియకపోవడం రిస్క్ అనేది ఉండదు. ఇప్పుడు ఇలా కింది నుంచి తిరగమల నుంచి పెట్టి కుట్టాను. ఇప్పుడు ఇది పైకి మడత పెట్టుకోవాలి. పైకి ఇలా సన్నం మడత పెట్టి మొత్తం మడత పెట్టి 5 కాజలు రావడానికి మనకి ఏదైనా మార్కర్తోనో షాక్ పిస్తోనో, నేను షాక్ పిస్తోని పెడతాను ఎందుకంటే తుడిపేస్తే పోతుంది కాబట్టి. ఇలా 5 కాజలకు గుర్తుపెట్టి ఒక్కొక్క కాజ దగ్గర గట్టి కుట్టు పెట్టాలి. ప్రతి కాజ దగ్గర గట్టి కుట్టు పెడితే మనకు ఎంత ఉన్నా కానీ మనకు ఇప్పుడు పిల్లలు పాలిచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఊకే తీసి పెట్టడంలో కూడా ఈ కాజల పట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది, ఇట్లా పీక్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రతి కాజ దగ్గర గట్టి కుట్టు పెట్టాలి. గట్టి కుట్టు పెడితే గట్టిగా ఉంటాయి కాజలు. 5 కాజలు ఇలానే పెట్టుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో చూడండి. ఇదే విధంగా నీట్గా ఒక్కొక్క కాజ దగ్గర ఇలా గట్టి కుట్టు అయితే కంపల్సరీ పెట్టాలి.
మీకు ఏమనిపిస్తుంది? వీడియో అర్థమైంది, ఏమర్థమైంది, నేనేమన్నా మిస్టేక్ చేశానా? నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీరు చేస్తేనే కదా నాకు తెలిసేది, మీరు చెప్పకుంటే నాకు ఏమీ తెలియదు. అందుకనే అడుగుతున్నాను. లైక్ చేయండి, మీకు తెలిసిన విషయం కామెంట్ చేయండి, తెలియని విషయం కామెంట్ చేయండి. మీకు అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, మీరు ఎంతవరకు కుడుతున్నారో తెలియాలంటే ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకులే నాకు వచ్చు కదా అని చాలామంది వదిలేస్తుంటారు. వచ్చు కదా కాదు, కుట్టి తొడుక్కొని చూడండి. కాజల్ మాత్రం 5 కాజల్ ఇలానే పెట్టాలి. ఒక్కొక్క కాజ దగ్గర గట్టికుట్టు మాత్రం పెట్టాలి. స్టార్టింగు కాజ మలిపేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా పెట్టాలి. ఇప్పుడు సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పాలి. ఇట్లా ప్రతి కాజ దగ్గర సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పాలి. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్తుంటే. చూడండి, చాలామంది ఫోన్లలో చూసి నేర్చుకొని వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకుంటున్నారు. ఎవరి దగ్గరికో పోయి వాళ్ళని అడిగి వాళ్ళు మనం అడిగినప్పుడు చెప్పకపోవడం, మనకు రావడం పోవడం ఇబ్బంది కావడం, ఇంట్లో పిల్లలు ఉండడం, మళ్ళీ ఎక్కడనో పోవడం, అదంతా కాకుండా ఇంట్లోనే ఉండి మిషన్ ఉంటే చాలు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు మిషన్ ఒక 6,000 పెడితే మామూలుగా చిన్న మిషన్ వస్తుంది, మంచిగా కుట్టుకోవచ్చు. మనం మంచిగా నేర్చుకున్నాము, నెల రోజులు తిప్పలపడ్డాం, ప్రతి వీడియో చూసి నేర్చుకున్నామంటే మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు కదా ఎప్పటికీ. ఇలా 5 కాజలు పెట్టుకోవాలి. 5 కాజల్ ఇలా కుడితే ఇలా రెడీ అవుతుంది. చూశారు కదా ఇప్పుడు ఎలా రెడీ అయిందో. 5 కాజలు పెడితే ఇప్పుడు ఉక్సుల తొందరగా అయిపోతుంది. మంచి మల్ల పైన కొంచెం స్టార్టింగు మడత పెట్టి మంచి మల్ల ఇలా మడత పెట్టి మంచి మల్లకు పెట్టాలి. మంచి మల్లకు పెట్టి ఇలా కుట్టాలి. ఫస్ట్ గట్టి కుట్టు పెట్టాలి. లాస్ట్కి పెట్టకపోయినా పర్వాలేదు, గల్ల ఫీస్ చేస్తాం కాబట్టి సెట్ అవుతుంది. అందుకని ఇలా మంచి మల్ల పైన ఉక్సుల పట్టి పెట్టి కుట్టాలి. కాజల పట్టి తిరగమల్ల పైన. లైక్ చేసి చూడండి. మరీ అడుగుతున్నందుకు మీకు బోరు కొట్టొచ్చు, ఈ అక్కేంది మరీ అడుగుతుందని. కాదు, మీరు లైక్ చేస్తే మీలాగా ఇంకా కొంతమంది నేర్చుకుంటారు కదా, అందుకని అడుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు అనగడానికి కుట్టేస్తున్నాను నేను. ఈ బెల్ట్కు ఎలా కుట్టేస్తామో ఉక్సుల పట్టికి కూడా అనగడానికి అలా కుట్టేయాలి. 2 కుట్లు అయితే సరిపోతుంది. ఒకటి అతికేయడం, ఒకటి కుట్టేయడం. ఇప్పుడు కొంచెం మడత పెట్టి ఈ ఉక్సుల పట్టి ఎంత ఉందో అంత మొత్తం మడత పెట్టుకొని మొత్తం పెట్టాలి, సగం పెట్టొద్దు. కాజల పట్టికి సగం పెట్టాలి కానీ దీనికి మొత్తం పెట్టి నీట్గా గట్టి కుట్టు పెట్టాలి. స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టి ఈ కొన పైన కరెక్ట్గా స్ట్రేట్గా కుట్టేయాలి. మనకి ఎంత స్ట్రేట్గా కుట్టేస్తామో అంత నీట్గా బ్లౌజ్ కనిపిస్తుంది చూసే వాళ్ళకు, మనకు తొడుకున్న వాళ్ళకు. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి 2 కుట్టాను. ఇక్కడ దారం ఉండగానే నీట్గా కట్ చేసి ఉక్సుల పట్టి కాజల పట్టి కుట్టాక ఇలా రెడీ అయింది. మనం వెనుక భాగం కుట్టాం కదా ముందు వీడియోలో, ఇప్పుడు ముందు భాగం కుట్టాం కదా, 2 భుజాలు అతికించుకోవాలి. భుజాలన్నా షోల్డర్ అయినా ఒక్కొక్కరు ఒక విధంగా పిలుస్తారు. మేమైతే తెలంగాణ కదా, నాకు వచ్చిన విధంగానే మీకు నేను ఏదైతే మాట్లాడతానో ఏదైతే కుడతానో మీకు అదే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ భుజాల పైన 2 సేమ్ మంచి మల్ల పైన పెట్టి సేమ్ కుట్టేసుకోవాలి. 2 కుట్లు వేయాలి. ఎందుకంటే 2 కుట్లు వేస్తే మనకు గట్టిగా ఉంటుంది. ఇట్లా మంచి మల్ల చూసి 2 కుట్లు వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా మీరు కూడా మీ బ్లౌజులు నేర్చుకుంటారని. ఇది మామూలు కటింగు, క్రాస్ కటింగ్ కాదు. స్ట్రేట్గా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, లైన్స్ అనొచ్చు, గీతలు అనొచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో నిలువ వచ్చేటట్టు చూడాలి. నిలువ అనొచ్చు, పొడవు అనొచ్చు. ఇలా వచ్చేటట్టు చూసుకొని ఇలా నీట్గా కట్ చేసి ఇలా భుజాలు అతికించుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఉన్నా కానీ కట్ చేసుకోవచ్చు. తక్కువ ఉంటే తిప్పలు అవుతుంది, ఇబ్బంది అవుతుంది. తక్కువ ఉంటే అతికేయలేము, ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. మనకు కుడుతుంటే ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే కట్ చేయొచ్చు. 2 కుట్లు వేసుకోవాలి ఈ షోల్డర్ పైన. ఇప్పుడు కుట్టాక ఇలా రెడీ అవుతుంది. ఇట్లా చూశారు కదా ఎంత బాగా రెడీ అయింది. ఇప్పుడు చేతులు కుట్టి చేతులు అతికిచ్చి గల్లా వేస్తే మనకు బ్లౌజు పర్ఫెక్ట్గా అయిపోతుంది.